గౌరవనీయులు నాంపల్లి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారు శ్రీ ఎర్రపల్లి సురేంద్రెడ్డి సార్ గారి యొక్క పుస్తక ఆవిష్కరణ శుభ సందర్భంలో వేదికపై ఆశలైన ముఖ్య అతిథులు గౌరవనీయులు మా గురువులు ప్రధానాచార్యులు తెలంగాణ ఆర్ఐఓగా ఇంటర్మీడియట్ బోర్డు ఎడ్యుకేషన్లో ఆర్ఐఓగా రికార్డ్ అయినటువంటి మా ప్రధాన ఆచార్యులు మా హనుమంతరెడ్డి సార్కి శిరస్సు నమస్కరిస్తూ ఉన్నాను. అలాగే వేదికన పెద్దలందరికీ పేరు పేరున మాతృమూర్తి గారికి, పుస్తక రచయిత ఆ ప్రిన్సిపల్ సార్ గారికి, పెద్దలందరికీ పేరు పేరు నమస్కారాలు. అలాగే ముందున్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కరిస్తూ నన్ను ఆహ్వానించినందుకు సార్కు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సార్ ఒక మంచి కార్యక్రమంలో అందులో పుస్తకం పేరులోనే కనిపించే దేవుళ్ళు, కనిపించిన తల్లిదండ్రులు, కనిపించేటువంటి వాళ్ళు రోజు కనిపించేటువంటి దేవుళ్ళు తల్లిదండ్రులు. కాబట్టి ఇక వాదించినటువంటి దేవుళ్ళు లేదని మన సాంప్రదాయంలో, భారత సంస్కృతిలో, ఇతిహాసంలో కూడా చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటలు ఈ పుస్తకంలో ఉన్న సందర్భంలో పుస్తకం రాసినటువంటి మా సురేంద్ర సార్ ప్రిన్సిపల్ సార్ గారు ఎంత అద్భుతంగా రాశారో అంతే అద్భుతంగా ముందు మాట్లాడినటువంటి గురుదేవులు హనుమంతరెడ్డి సార్ గారు. దాంట్లో ఒక్క మాట నాకు బాగా మాట సార్, అది దాంట్లో ఒక్క మాట, ఈ పుస్తకము కేవలం ఒక ప్రయాణము కాదు, ఈ పుస్తకం కేవలం ఒక ప్రయాణం కాదు, ఇది తీపి జ్ఞాపకాలు మరియు పురాణాల మేళవింపైనటువంటి పురాణాల మేళవింపుగా ఉన్నటువంటి మేళవింపుగా ఉన్నటువంటి ఒక తీర్థయాత్ర అంటారు సార్. ఈ పుస్తకం కేవలం ఒక ప్రయాణం కాదు, ఇది తీపి జ్ఞాపకాలు మరియు పురాణాల మేళవింపుగా జరిపినటువంటి తీర్థయాత్ర అంటారు హనుమంతరెడ్డి సార్ గారు. అద్భుతమైనటువంటి పదం సార్. ఇందులో అన్ని వచ్చేసినాయి. పురాణాల మేళవింపు చేసుకొని ఇందాక సార్ ఏవైతే ముందు చెప్పారో, ఒక గణేశుడి నుంచి మొదలుకొని శ్రీరామచంద్రుడి నుంచి మొదలుకొని అక్కడి నుంచి అనేక మహానుభావులు, అమ్మా నాన్నల కోసం కష్టపడినటువంటి అనేక మంది మహానుభావులు మార్గదర్శకుల గురించి ఒకటొక్కరిగా చెప్పుకుంటూ వచ్చారు. అందులో అనేకం కూడా అమ్మా నాన్న గురించినటువంటి ఒక్కొక్క మాట కూడా అద్భుతమైనటువంటి సార్. అద్భుతంగా మా సార్ మొదమాట రాశారు. అంతే అద్భుతంగా ఆ పుస్తకం అంతా కూడా అంత ఇంట్రెస్ట్ గా ఉంది అన్నమాట. అందుకోసమే మొదట ఏ కార్యం చేసినా మొదట గణనాథునికి ఒక చిన్న నమస్కారం చేస్తూ ఆ తర్వాత ఒక గురుగారు అయినటువంటి ఒక మంచి పాట చూద్దాం. కొండమునే కదంతం తోరపుజైవామహస్తము మృగమోయుగ చెలును మెల్లని చూపుల మందహాసము కొండక గుజరూపమున కోరిన విద్యలకెల్ల వజ్రమై ఉండేటి ఓయి గణాధిప పార్వతి తనయని గుర్రకెదను. గణనాథునికి నమస్కరిస్తూ, సరస్వతి మాత నమస్కరిస్తూ, భారత మాతాకి జై. అలాగే పుస్తకం రాసినటువంటి మా సార్కు జై చెప్తూ, అమ్మ నాన్నలు కనిపించే దేవుళ్ళు, కనిపించే దేవుళ్ళు. అమ్మ మెచ్చిన చాలు అఖిల దేవతలంతా వచ్చి మెచ్చి వరములిచ్చినట్లు, అమ్మ దీవెనలంగా అవని లోపలనున్న తీర్థయాత్రలు నెల్ల తిరిగినట్లు, అమ్మ చూపిన ప్రేమలందుకున్నను చాలు సర్వత్ర విజయం సలిపినట్లు, అమ్మ పాదములెత్తి అణగి బక్కిన చాలు సకల ఆపదల సమసినట్లు, అమ్మ మాట్లాడు దేవతనుంటరయోలయు ఘనముగను సేవ చేసిన కలుగు ముక్తి, గారవించద శిశనగల్ల ధామ ధీర రఘురామ వరద గంభీర రామ. అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు, అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు.
తల్లిదండ్రులు కాస్త కనికరమును చూపరా నిన్ను గన్నల్లే దేవుళ్ళురా నీ ధ్యానముల వారు నీ ప్రాణమైనారు నీ శ్వాసలో వారు నిన్ని పండైనారు అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు కాస్త కనికరమును చూపరా నిన్ను గన్నల్లే దేవుళ్ళురా ఎలుక వాహన మెక్కి ఎల్ల లోకములంతో తల్లిదండ్రుల చూసేరా ఎంకయ్య తమ పుత్రుడని పెంచేరా అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు కాస్త కనికరమును చూపరా నిన్ను గన్నల్లే దేవుళ్ళురా తండ్రి మాటలు విని తరులందు నివసించే రాజే భోగము ఈడేరా దశరథ రామచంద్రుడు చూడరా అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు కాస్త కనికరమును చూపరా నిన్ను గన్నల్లే దేవుళ్ళురా నీ ధ్యానముల వారు నీ ప్రాణమైనారు నీ శ్వాసలో వారు నిండి పండైనారు అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు కాస్త కనికరమును చూపరా నిన్ను గన్నల్లే దేవుళ్ళురా కావాడొక్కటి గట్టి కన్నా వారిని మోసే అందులైన వారికి శరణుడు అన్ని తానే నిలిచేరా అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు కాస్త కనికరమును చూపరా నిన్ను గన్నల్లే దేవుళ్ళురా దాసదాసులకెల్లా దాసురామనుకుంటూ దాసుడు రఘురాముడు తల్లిదండ్రి దైవమను చూచాటరా దాసుడు రఘురాముడు తల్లిదండ్రి దైవమను చూచాటరా అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు కాస్త కనికరమును చూపరా నిన్ను గన్నల్లే దేవుళ్ళురా అండబాసిన నాడు పిండ కూడది ఎలా అండబాసిన నాడు పిండ కూడది ఎలా తిండి ఆలకు పెట్టరా వారి తండ్రి దీవెనలందరా అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు కాస్త కనికరమును చూపరా నిన్ను గన్నల్లే దేవుళ్ళురా కాస్త కనికరమును చూపరా నిన్ను గన్నల్లే దేవుళ్ళురా పురాణాల తీర్థయాత్ర అమ్మ నాన్నలు కనిపించే దేవుళ్ళ చెప్పినటువంటి పుస్తకంలో మడికి ఒక పూట బడికి ఒక పూట మరిపినారు మంచినారు మేము బడిపోకుండా మడిపోకపోయినాం కాబట్టి అయ్యా మట్టిగా పంపినటువంటి మనుషులు కాబట్టి సమాజాన్ని మార్చాలి భారతీయ సంస్కృతిని నిలబెట్టాలి సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలనేటువంటిది ఆదర్శం మనస్సులో ఆ స్ఫూర్తిని నిరంతరం తగిలిస్తూ ఉండడం వల్ల అది వాళ్ళలో అప్పుడప్పుడు వీళ్ళ చెరగోలాగా తగిలిస్తూ ఉండడం వల్ల ఇలాంటి ఆలోచనలు మనల్ని నిరంతరము ప్రతిభాలను మిగిలిస్తూ ఉండాలని తరతరానికి వాటిని కదిలిస్తూ నడవాలనేటటువంటి ఏకైక ఆలోచన దానికి మరాఠీ కవి చెప్పి గొప్ప గొప్ప ఆలోచనలు ఎప్పుడు వస్తాయా అంటే రాత్రి మధ్యరాత్రి వస్తాయట నవ్వును హే పుణ్యవతి దేవాచే దేవుడు హే రాత్రి చాపిరాదు హేతో నీ ప్రదర్శనం అసలు రాత్రి దేవతయే అంటే అర్ధరాత్రి ఆడాండకాలంలో అసలైనటువంటి గొప్ప ఆలోచన అదే ధ్యానం అదే ప్రాణం అందుకే మన శ్రీకాంత్ ఒకటే నిమిషం మాట్లాడారు ఆడు చెప్పిన అట్లాగే మన రాజేంద్ర ఆయన సమాజంలో ఈ రోజున దీనాతిదీనమైనటువంటి నీచాతిదీనమైనటువంటి పరిస్థితులను ఎందుకు దిగజారవలసి వచ్చింది దాన్ని దాటడానికి మార్గం ఏంటి అట్లాగే మా ఉల్లివరవ గారు ఆయన జీవితం అంతా కూడా విద్యార్థి రూపంలో రానున్నటువంటి తరాలకు ఒక మహత్తరమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలని వీళ్ళు ముగ్గురు కలిసి అమర్ రెడ్డి గారు అధ్యక్ష వర్యులు ఆయన సురేందర్ రెడ్డి గారు మురళీ ముగ్గురు కలిసి చివరిలో 5 సంవత్సరాలు కలిసి పనిచేసి ప్రపంచాన్ని తలుచుకునేలా చేసిన ప్రతి స్టూడెంట్ అతను పాఠం చెప్పిన వాడు గురువుగా దేవుడు అనేటువంటి భావాన్ని కలిగించినటువంటి గొప్పవాడు వీళ్ళంతా కాబట్టి వీళ్ళ గురించి దర్శకులను ఎంత చెప్పుకున్నా తక్కువే అందుకే మనం ఏం చేయాలి అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు సరిదూతమంటే నేను ఒరిగేను అమ్మ వైపు అట్లాగే నేను కూడా మా అమ్మ మీద ఇదే 2020లో ఇదే బుక్ రాశాను ఈరోజు సురేందర్ ఏ బుక్ రాసిందో నేను మా అన్న మా తమ్ముడు మేము ఇదే బుక్ రాసాం ఇట్లాగే ఉన్నాయి జీవితంలో కాబట్టి అమ్మ కమ్మని పదమన్న అమెరికాలో కూడా మమ్మీ కన్న మిన్న
అమృతమ్మును మించి అమ్మ పదమున్నదని అమృతమ్మును మించి అమ్మ పదమున్నదని ఆకమ్మదనొకటి బతుకు సాగించునని ఆకమ్మదొకమని ఆకమ్మదనొకటి బతుకు మన లక్ష్యమని ధ్యేయమని ప్రాయములో నిన్ను ప్రాపంచిక దృష్టిని ఆకర్షింపజేసి నడిపించు పదములో లవలాగములకి భారతీయులతోని భవ్యతత్వము నెల్ల భారతీయతలోని భవ్యతత్వము నెల్ల సాగించగలిగిన అమ్మ గుణమే వరకు కమ్మదనమటంతు నమ్మలాయన్న మాతృభూమి మనది భారతీ మన తల్లి భవ్యమీ మన తల్లి మరువరాదు మీరు ధన్యులార మహామాన్యులారా వందనాలు మీకు శ్రీచందనాలు వందనాలు మీకు శ్రీచందనాలు అవడానికి ఒకసారి ఉండండి. జై భారత. సమయాభావం వల్ల అభ్యర్థులు అన్న శ్రీనివాస్ అన్న అందరికి అన్నలాంటి వారు విజయ పరిషత్లో చూడు అవుతుంది వద్దు ఆఫ్ అవుతుంది 5 minutes చేస్తారు. ఊళ్ళో గుడి కూడా ఈ మధ్యనే కట్టించారు. చాలా కార్యక్రమాలు చేస్తారు. 5 కోట్లు దేవాలయానికి అంటే ఇలాంటి సేవ చేస్తున్నారు. మన ఆధ్యాత్మిక ఎంత పని వచ్చి ఉన్నా దేవుతో ఇక్కడ కావాల్సిన సందేశం ఏం చేస్తున్నారు? అమ్మ తల్లి ఎవరు మాట్లాడకపోతే నేను మాట్లాడతాను, ఎవరైనా మాట్లాడితే నేను ఆడుతాను. మీరు ఏమో నేను చెప్పేది 2-3 మాటలే, నాకు పెద్ద తెలిసిందే లేదు. ఇక కూర్చున్న వాళ్ళకే ఎక్కువ తర్వాత వేదికపైన తర్వాత నేను చెప్తాను. మా మధ్యాహ్నం చెప్పాడు మహామహుడు ఉద్యములు మహానుభావుడు అమ్మ కూడా పోయాడు. కాబట్టి 2 నిమిషాలు నన్ను ఇచ్చిండు అన్న. కాబట్టి చెప్పాలంటే నేను చాలా మంది తెలుసు, అయినా సరే నన్ను మాట్లాడమని నేను మాట్లాడేది ఒక 2-3 నిమిషాలే, 4-5 నిమిషాల లోపలనే ముగిస్తాను. చాలాసేపు అయ్యాను. వేదిక పైన పెద్దలందరికీ పేరు పేరున వందనాలు. అమ్మకు తల్లిదండ్రులను తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నా మిత్రుడు ఆత్మీయుడు సురేందర్ గారికి, అలాగే రాజరెడ్డి గారికి, ఈ కార్యక్రమాలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. శ్రీకాంత్, రాజేందర్ రెడ్డి అందరూ నాకు మిత్రులే. మేమందరం సందర్భాన్ని కలిసి చేస్తాం. ఈరోజు అంశం ఏమిటంటే దానినే మాట్లాడాలి. ఇక్కడ మాట్లాడాలి. మాటలందరూ మాట్లాడవచ్చును కానీ మాట మర్మము తెలిసి మాటలాడుతారు. మనసు పుట్టుక చేసేది మాటలుండు, మనసుకు మందునిచ్చేది మాటలుండు. ముచ్చట పెడితే మందునిచ్చేటట్టు ఉండాలి మాట. వీళ్ళ మీద వాళ్ళ మీద అక్కడ ఇక్కడ అవసరం లేదు, అవసరం లేదు మాట్లాడదు. మాట్లాడకపోతే శక్తి పెరుగుతుంది, ఎక్కువ మాట్లాడితే మన శక్తి తగ్గుతుంది. కూతురు ఒకటి. 2 తల్లిదండ్రుల అంశం. ఆ తల్లిదండ్రుల గురించి సార్ మంచి పద్యాలు చెప్పాడు, మా సోదరుడు చెప్పాడు. అంటే ఎవరో తెలుసా నీకు, ఆ జన్మంటే ఎవరో తెలుసా నీకు, కన్నీళ్ళు చనుబాలు కలబోస్తే అమ్మా, భూమి మీద ఉదయించిన దేవతరా అమ్మా, అమ్మతనం తనకుందని అవని మురిసిపోతుంది.
అమ్మను కాలేదని ఆకాశం కుములుతుంది, అమ్మంటే ఎవరో తెలుసా నీకు? అమ్మ గురించి మాట్లాడమంటే అమ్మ అంటే అనురాగం, అమ్మ అంటే ఆత్మీయత, అమ్మ అంటే ప్రేమ, అమ్మ అంటే ఔదార్యం. అమ్మ గుర్తొస్తే ఆకలి ఆకలి అవుతున్న ఆకలి ఆగిపోతుంది, అంత గొప్పది అమ్మ. కాబట్టి అమ్మను ఎట్లా చూడాలి, నాన్నను ఎట్లా చూడాలని ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా చెప్పాల్సిన పని లేదు. కాకపోతే ఈ ముచ్చట చిరంజీవి సార్ మరి ఈ అంశం మీద ఎందుకు ఏంటంటే నువ్వు 2 గంటలకు పోయినావు, ఇప్పటిదాకా వచ్చినావు, ఏం తెలుసుకొని వచ్చినావు అంటే వచ్చినప్పుడు సాగు కొట్టి వదిలిపెట్టింది నా చెప్పగానే. ఏమేమో చెప్పిందే ఏం చెప్పిందంటే తల్లి గొప్పదనం, తండ్రి గొప్పదనం. నీకు పద్యం వస్తే పద్యం చెప్పు, సామెత వస్తే సామెత చెప్పు, ఈ 2 రాకపోతే ఈ భాషలో చెప్పు, మనకు వచ్చిన భాషలో చెప్పు. ఎక్కడ కూర్చున్నా ఈ అంశాన్ని లేవదీయాల్సిన ముచ్చట మనకు లేవదీయాల్సిన అవసరం ఈరోజు సమాజంలో ఉంది. పిల్లలను ఇంత పెంచి పెద్ద చేసినాక తల్లిదండ్రులు చూడడం అనేది కర్తవ్యం. దాన్ని మనం గుర్తు చేయాలి, చెప్పాలి. అయితే దానికి ఏమిటంటే మనం కూడా మన పిల్లలను ప్రేమించాలి, అప్పుడు మనల్ని వాళ్ళు ప్రేమిస్తారు. పిల్లల్ని మనం ప్రేమించకుండా, పిల్లలు వచ్చినప్పుడు పట్టించుకోకుండా, ఆడు సెల్ ఫోను, మనము సెల్ ఫోను, మనం టీవీ ఫోను, లేకపోతే మనం కిట్టి పార్టీకో ఇంకెక్కడో పోతే తండ్రుల కన్నా తల్లులే ఎక్కువ బాధ్యులు. ధర్మ జాగ్రత్త పరంగా ఒక్క అంశం చెప్పాలంటే ఈరోజు లవ్ జిహాద్ జరుగుతున్నది చాలా చాలా ఇబ్బందికరంగా ఉంది, బాధాకరంగా ఉంది. దానికి తల్లి తండ్రి ఇద్దరు బాధ్యులే, తల్లి ఎక్కువ బాధ్యత. సరిగ్గా చూస్తలేదు, సమయం చెప్తుంది వాళ్ళ పిల్లల మీద మనం సమయం వెచ్చిస్తే, మనము ముసలి వాళ్ళు అయినాక చేతగాకుండా అయినాక పిల్లలు మన మీద సమయం వెచ్చిస్తారు. వాళ్ళని మాస్టర్లో చేసి చూడకపోతే మనల్ని వృద్ధాశ్రమంలో చేసి మనకి సింపుల్. అది గుర్తుపెట్టుకొని ఈ అంశం మనం ఏడ ముచ్చట పెట్టినా ఇట్లాంటి మాటలే మాట్లాడాలి. లేకపోతే మనకేముండదు. ఆ గొప్ప సీతమ్మ ఏం చేసింది, ఎంతమందికి భోజనం పెట్టింది, వస్తే ప్రతిరోజు వారు భగవంతుడు ఎంత చల్లగా చూసిండు. లేకపోతే అహల్యాబాయి కేల్కర్ 159 దేవాలయాలను కాశీ నుండి శ్రీశైలం దాకా దేశం మొత్తం ప్రతి దేవాలయాన్ని పునర్నిర్మించింది. ఎట్లా ఒక్క తల్లి ఒకే ఒక్క 30 సంవత్సరాల రాజ్యం ఏదింది, ఎట్లా ఏదింది? ఒక విజయ మాత ఒక శివాజిని ఎట్లా తయారు చేసింది ఆ రోజు? అది ఎవరిది గొప్పతనం? కేవలం అమ్మదే. కాబట్టి అది గుర్తుపెట్టుకొని ఇట్లాంటి కథలు మనం చదివి మనం ఫంక్షన్ పోయినా, మనం ఎక్కడన్నా పోయినా దీన్ని అంశంగా చేయాలి, దీన్ని లేవనెత్తాలి. వేరే ముచ్చట పెట్టవు నా అభిప్రాయం. ఎందుకంటే మనకున్న సమయం తక్కువ. అట్లాగైనా ఎవరైనా మనం ముచ్చట పెడితే మనం మరోదన మాట్లాడేటప్పుడు అలానే మొన్న ఈ ముచ్చట చెప్పింది, లవ్ జిహాద్ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు, లేకపోతే చాలా మంది మతం మారుతున్నారు, దాన్ని మనం కావాలి అనేది ఆమె చెప్పింది అని అంటారు. మన గురించి మనం ఈమె గురించి ఇట్లన్నది, ఆమె ఇట్లన్నది అంటే ఎవరేమంటారు? భరతమాతకు ఏది అవసరమో, ఈరోజు మన సమాజానికి ఏది అవసరమో అది చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఆర్ఎస్ఎస్లో చెప్పాల్సిన పనిలే, ధర్మజాగరణలో చెప్పాల్సిన పనిలే, విశ్వ హిందూ పరిషత్తులో చెప్పాల్సిన పని లేదు. మనమందరం విశ్వ హిందూ పరిస్థితే, మనమందరం ధర్మజాగరణే, మనమందరం ఆర్ఎస్ఎస్ఏ. ఈ మనమంతా బంధువులం, మనదంతా ఒకే కులం, ఏ కులం గోకులం, ఒకే కొమ్మ ఆకులం, ఒకే కొమ్మ ఆకులం. కాబట్టి మనము చేసే పని, మనం ఏదైనా ఎక్కడన్నా ఉదాహరణ తీసుకుంటే రామాయణకి ఉదాహరణ తీసుకోవాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇంకా శ్రీమద్ రామాయణ పుస్తకం ఉండాలి, రామాయణం చదవాలి. అడుగునేటప్పుడు చదవండి, ఒక్క పేజీ చదవండి. ఆ స్ఫూర్తి వేరు, ఆ చైతన్యమే వేరు, ఆనందమే వేరు. సురేంద్ర సాగు రామాయణం గురించి చాలా దివ్యంగా అద్భుతంగా చెప్తారు, చాలా బ్రహ్మాండంగా మాట్లాడతారు. మీరు ఎప్పుడన్నా విన్నలేదు, నేను విన్నా. కాబట్టి అది కూడా ఆ మన గొప్ప మొట్టమొదటి పుస్తకం వాల్మీకి మహానుభావుడు రాసింది. ఈ నెలనే 7వ తారీఖు వాల్మీకి జయంతి అయింది. మీకు ఎంతమంది తెలుసో నాకు తెలియదు. ఎందుకంటే దీపావళి నాడు కూడా మధ్వాచార్య జయంతి ఉంది. దీపావళి నాడే దయానంద సరస్వతి నిర్యాణం జరిగింది అక్టోబర్ 20. కాబట్టి మన పూర్వ పుణ్యపురుషులను మహానుభావులను గుర్తు చేసుకోవడం మన కర్తవ్యం. వాళ్ళు చెప్పిన దాన్ని ఇతరులకు తెలియని దాన్ని తెలిసిన వారు తెలియని వారికి చెప్పడం మన ధర్మం. ఈ రెండింటిని నేను గుర్తు చేస్తూ కలిసి ఉందాం, కలుపుకుందాం. ఇదే రామన బలం ధర్మం, ఇదే రామన బలం ధర్మం. తల్లిదండ్రులను చక్కగా
చూడాలని మరొకసారి మీకు చెప్పాల్సిన పని లేదు. మనం ఖచ్చితంగా ఈ విషయాన్ని నొక్కి వర్తించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరికీ నమస్కరిస్తూ స్వాగతం కలుగుతూ బోలో భారత్ మాతాకి ఆశీర్వాదం మీ హృదయ స్పందన. ఇప్పుడు మన రికార్డ్ చేసుకోవాలి శంకర్ సార్ అవుతుంది అద్భుతంగా ఉంటుంది. జ్ఞానామృతం భగవంతుని ఆశీర్వాదం సాగుతుంది. వారు చెప్పడమే కాదు, ఆదర్శ ఉపాధ్యాయుడు, ఎంఈఓ, హెడ్ మాస్టర్, మహేశ్వరంలో ఒక హెడ్ మాస్టర్గా చేస్తుంది సార్. మేము చదువుతున్నప్పుడు ఒక శంకర్ సార్ ఉంది, ఆయన విగ్రహం పెట్టిరు. అంతకు మించి మా శంకర్ సార్ పేరు మహేశ్వరంలో మోగుతుంది. మోగాలి అమ్మ పాటలు వినిపించవలసి ఉంది. కనిపించే దేవుళ్ళు కనిపించే తల్లిదండ్రులు పుస్తక ఆవిష్కరణ కూడా రచయిత కవినాయకులు పెద్దసార్లు పుస్తక సమీక్ష అన్నారు. పుస్తక సమీక్ష ఎందుకు అనుకున్నారంటే నేను అనుకుంటున్నానంటే పుస్తకం వాడుతున్నా కదా, పుస్తకంలో అమ్మనాడు గురించి బాగా చెప్తారా లేదా, నచ్చాయా లేదా, పుస్తకం కవరేజ్ బాగుందా అనేటువంటి అనేక అంశాలు దానిపైనే చర్చ జరగాలని కాన్సెప్ట్ ఉన్నట్టు. అందుకోసమే పుస్తక సమీక్ష అన్నారు. పుస్తక ఆవిష్కరణ అనే మాట వాడకుండా జాగ్రత్త పడుతున్నారు పెద్దవారు. కాబట్టి పుస్తకాల్లో మొట్టమొదటి అంశం ఏదైతే ఉన్నటువంటి 34 అంశాలు పడతాయి. మొదటి అంశం మాత్రం దాంట్లో అజ్ఞాత స్వాతంత్ర సమరయోధుడు వాళ్ళ నాన్న, మా నాన్న గొప్పతనం అనేక అంశాలు నాన్న గురించి చాలా గొప్పగా రాశారు. చాలా బాగుంది. అంటే మొట్టమొదటి అంశం నాన్నే తీసుకున్నారు కాబట్టి నాన్న అంటే ఎంతో ప్రేమ, నాన్న అంటే చైతన్యం. ఎందుకంటే ఇంటువంటి వారు 14 ఏళ్ళ అజ్ఞాతం, 14 ఏళ్ళ గాఢంగా జీవితంలో గడిపి కేవలం ఏ నీరం చేయకుండా నిజాం పరిపాలన నిరంకుశంగా పోరాటం వాళ్ళ నిరంకుశత్వాన్ని ఒక ఎదురు నిలిచినటువంటి మహానుభావులు. ఆ ప్రాంత ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చినందుకు గాను ఆయనకు ఒక 14 ఏళ్ళ జీవితం ఇచ్చారు. ఆయన భయపడలేదు, ఎదురు గెలిచి జీవిత క్రమంలో కూడా ఆయన విజయం సాధించి ఇలాంటి ముందుకు మహానుభావులు కీర్తిశేషులు వారు ఎర్రబెల్లి వెంకటరెడ్డి గారు. వారికి నమస్కరిస్తూ ఉన్నాను. నిజంగా గొప్ప తండ్రి గారు. మట్టి తల్లి ముత్తు బిడ్డరా మా నాన్న, మరువలేని జ్ఞాపకాలురా మా నాన్న, నేనెట్లా మరచిపోదురా. నేల తల్లి ముత్తు బిడ్డరా మా నాన్నను, నేనెట్లా మరచిపోదురా మా నాన్నను, నేనెట్లా మరచి ఉందురా. మట్టి తల్లి ముత్తు బిడ్డరా మా నాన్నను, మరువలేని జ్ఞాపకాలురా మా నాన్న, మరువలేని జ్ఞాపకాలురా. పొడుస్తున్న పట్టుతోటి పోటీ పడతాడు, పొడుస్తున్న పట్టుతోటి పోటీ పడతాడు, నేల పొత్తిళ్ళల్లా పంట తీస్తాడు. మట్టి తల్లి ముత్తు బిడ్డరా మా నాన్న, మరువలేని జ్ఞాపకాలురా మా నాన్నను, నేనెట్లా మరచిపోదురా. నేల తల్లి ముత్తు బిడ్డరా మా నాన్నను, నేనెట్లా మరచిపోదురా. మారియను నేనెట్లా మరచిపోదురా. నాన్న గురించి చెప్తూనే మధ్యలో అమ్మ గురించి మాట్లాడతారు సార్. అమ్మ గొప్పతనం చెప్తారు, అమ్మ ఎంత గొప్పగా చెప్తారు. అందుకోసమే అమ్మ గురించి ఒక పాట పాడమని కోరారు. నాకు ఇష్టమైనటువంటి అమ్మ పాట నేనే రాసుకున్నా. ఈ పాటను కూడా సారు నాకు స్కూల్ మా గురువు లాంటి వారు. మా పెద్ద సార్ మా గురువు మా పెద్ద సార్ ఉన్నారు ఇక్కడ. మా విద్యార్థి జ్ఞానించినటువంటి అమ్మరెడ్డి సార్ వారిని నమస్కరిస్తున్నాను. ఎవరేమి ఇచ్చినా కొంగు చాటున తెచ్చి దాచిపెట్టి, ఎవరేమి ఇచ్చినా కొంగు చాటున తెచ్చి దాచిపెట్టి, జ్వరము నాకున్నచో జాగరణం చేసి పత్యముని ఉండి
గాయము నాకైన కన్నీరు తుగాచి కంటికి రెప్పవై కాపలుండి వస్తువులు నీ ఉండి పాలము నాకిచ్చి దీర్ఘాయు వస్తని దీవెనిచ్చి నాలుగు మాటలు నేర్పించి నడత నేర్పి తోలుకుమ్మను ఈ తోలుకుమ్మను సంగ దివాలయమున మనిషిగా నిలిపినట్టి నీ మమతకు నేను పొందనములు చేతునమ్మని పాదములకు అమ్మా నీ కొండనాలమ్మ నలుగన్న తల్లి మాయమ్మ అమ్మా నీ కొండనాలమ్మ నలుగన్న తల్లి మాయమ్మ నవమాసాలు నన్ను మోసినవు పులికి నొప్పుల బాధ కోర్చినవు ఈ పుడమి పైన జన్మనిచ్చినవు ఈ పొత్తిళ్లలో నన్ను పెంచినవు పండు బిన్నెల్లాంటి బతుకు నాకిచ్చి పడరాని కష్టాలు పడుతున్నావమ్మా అమ్మా నీ కొండనాలమ్మ నలుగన్న తల్లి మాయమ్మ అమ్మా నీ కొండనాలమ్మ నలుగన్న తల్లి మాయమ్మ నీవు లేక నేను లేనమ్మా జన్మ నీవు పెట్టిన భిక్ష ఓయమ్మా నీవు లేక నేను లేనమ్మా జన్మ నీవు పెట్టిన భిక్ష ఓయమ్మా నీ రుణమెట్ల తీరులో ఓయమ్మా జన్మ సార్థకం ఎట్లో ఓయమ్మా దేవుడే కరుణించి వరము కోరామంటే అమ్మకు అమ్మయ్య జన్మనియ అంట అమ్మా నీ కొండనాలమ్మ నలుగన్న తల్లి మాయమ్మ అమ్మా నీ కొండనాలమ్మ నలుగన్న తల్లి మాయమ్మ నాన్న నీ కొండనాలయ్య నలుగన్న తల్లి మాయ నాన్న నీ కొండనాలయ్య నలుగన్న తల్లి మాయ భుజము పైనెత్తుకున్నావు నన్ను పుచ్చగించి పెంచినావు గోరు ముద్దలు పెట్టినావు నన్ను గుండెలా కట్టుకున్నావు అన్ని నీవైనాకు అండగా నిలబడి భుజము తట్టి నన్ను అడిగిన తండ్రి నాన్న నీ కొండనాలయ్య నలుగన్న తండ్రి మాయ నాన్న నీ కొండనాలయ్య నలుగన్న తండ్రి మాయ అమ్మా నీ కొండనాలమ్మ నలుగన్న తల్లి మాయమ్మ అమ్మా నీ కొండనాలమ్మ నలుగన్న తల్లి మాయమ్మ Thank you, sir. Wonderful voice, మంచి గొంతు. చాలా అమర పర్వత కార్యక్రమంలో వచ్చేసారు శంకర్ సార్ పాల్గొన్నారు. ఇప్పుడు చాలా మంది అటువంటి సమయం కూడా ఎక్కువైతే వెళ్ళిపోతున్నారు. ఎక్కువ సమయం తీసుకోకుండా మురళి సార్, అన్నారెడ్డి సార్, ప్రభాకర్ సార్, మా కృష్ణమూర్తి పంతులు గారు పుస్తకాల చేతుల మీదుగా ఈ పరమాంతిక పుస్తక ఆవిష్కరణ చేయవలసిందిగా వారిని కోరుతున్నాం. ఇది మామూలు పుస్తకం అనుకోగానే ఇది ఒక సంస్కారం. ప్రతి తల్లిదండ్రులు పిల్లలు ఆ కథలు వారికి ప్రేరణిస్తాయి. ఏ మాటల ద్వారానైనా వారికి చిన్న చిన్న మాటలతో ఇది మనం ఇంట్లో మాట్లాడితే బాగుంటుంది. ఇది మా అందరు, మా నాన్న, అమ్మ, మా తమ్ముడు, మా చెల్లెలు, పిల్లలు ప్రేమతో మా తల్లిదండ్రులకు, ఆ జగత్ మాతా పిత అయిన పార్వతీ పరమేశ్వరులకు, అందరి తల్లిదండ్రులకు ఒక నివాళి. ఇది
a tribute to our parents, my dear. నాకు నిజంగా చెప్పాలంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. చూడండి, నిజంగా మనం అనేది ఈ దీనిలో అంటే నిజంగా దేవుడు ఎవరో కాదు, కనిపించే దేవుడు తండ్రి, తర్వాత ఆ దేవుడు అక్కడ దేవుడు ఎవరైనా చూసిందో నాకు తెలియదు. మేము చూసినామని చెప్పే మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. ఇప్పటి వరకు అన్వేషణ చేస్తా ఉంటాం. ఎంతో పుణ్యం ఉంటే కానీ మనకి మానవ జన్మ రాదు. ఈ మానవ జన్మలో ఎన్ని మంచి విషయాలు చేయాలి, దానికి ఎంతో పుణ్యం చేసుకుంటే ఇప్పుడు వచ్చినాము. ఇప్పుడు ఇలాంటి సభల ద్వారా పెద్దలు ఇలాంటి వాళ్ళ అనుభవాల ద్వారా మంచి మాటలు మనం వినాలి. మన సొంత బుద్ధులు కూడా ఆలోచన చేయాలి. మన కుటుంబంలో ఇందాక చెప్పినట్టు ఒక క్రమశిక్షణ, ఒక ప్రేమ, ఒక సమిష్టి భావన మనలో వసుదైక కుటుంబం లాగా మన కుటుంబాలు ఉండాలి. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సురేందర్ రెడ్డి గారు ఎంతో అదృష్టవంతుడు. మేము పక్కన ఉంటాం కానీ ఆయన విస్తరూపం నాకు రోజుకు తెలుస్తూ ఉంటాం. ఈరోజు ఇంతమంది మహానుభావులను ఏక ఆలోచన, ఒకే ఆలోచనలో వాళ్ళని సమకూర్చుకోవడం మన ముందే పెట్టు. నిజంగా తల్లిదండ్రులను ప్రేమించే వాళ్ళు, జీవితం విలువ తెలుసుకున్న వాళ్ళే ఇక్కడ నేను తెలుసుకున్నాను. ఎంత అబ్జర్వేషన్ ఉందని వాళ్ళు దాంట్లో. కానీ ఇలాంటి సమావేశానికి ఈ పుస్తకం చదివిన తర్వాత ఈ పెద్ద హాల్ తీసుకొని మరొకసారి కార్యక్రమాలు చేయాలని భగవంతుడికి ఆరోగ్యాన్ని కోరుతున్నా. ఇది అందరూ చదవండి. వాళ్ళ తల్లిదండ్రులే కాదు, మన అందరి తల్లిదండ్రులు అయినా పెద్ద పెద్ద వాళ్ళని, అంటే శ్రీరాముడు తర్వాత పేరుందే కదా వాళ్ళకు సమీక్ష చేయమని చాలా మంది అక్షయాలు చెప్పిండ్రు. ఓపికతో మీరందరూ విన్నందుకు భగవంతుడు మీకు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు చేయాలి. మీ తల్లిదండ్రుల పైన ఇంకా స్వభావం కలుగుతారు. అలాంటి శిక్షణ మీ పిల్లలకు మీకు ఇస్తానని నేను ఆశిస్తున్నా. తర్వాత మీకు జరిగినట్టుగా నేను 4 మాటలు చెప్పాలంటే చెప్తాను. నా దగ్గర ముందు చెప్పింది మీకు తెలియని మాట కాదు. మీ అందరి సౌకర్యానికి నా నమస్కారం తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన సురేందర్ రెడ్డి గారికి, కార్యకర్తలకు ధన్యవాదాలు. ట్రాన్స్ఫరే కావాలి, ఇచ్చాము డిజైన్, స్ట్రాంగ్ డిజైన్, జ్ఞాన ఎవరు పట్టుకోలేదు. ఎట్లా పెట్టాలి అప్లికేషన్, ఏ మంత్రి ఇది తెలుసు మనకు. కానీ ఇది బంధు నేను పోయి మంత్రి గారి దగ్గర పోయి, ఎమ్మెల్యే గారి దగ్గర పోయి, అవును. కానీ ఇచ్చేది కూడా అమ్మవారే, జ్ఞానం కూడా అమ్మవారే, ఇన్ఫర్మేషన్ కూడా అమ్మవారే. అది చేసే పని నాకు చాలాసార్లు ఎమ్మెల్యే దగ్గర జడ్చర్ల ఎమ్మెల్యే దగ్గర కానీ మనం ఎవరి దగ్గర పోతే ఎట్లా పోతాం. కానీ అప్పుడు ఈ లైన్ చూసి అరే ఎమ్మెల్యే గారు నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, అమ్మవారి యొక్క అమ్మవారే అని ధైర్యం తెచ్చుకొని పోతే విచిత్రమైన నేను ఎక్కడ ఉన్నా అక్కడే మంత్రి, నేను వెళ్ళిన మంత్రి గారు. ఈ 3 యొక్క కోణాలు కలిపితే మధ్యలో బిందువు విజయ రూపంలో వస్తుంది. ఎన్నో వస్తాం మీరు గమనించండి. ఇచ్చా, జ్ఞాన, క్రియాశక్తి కనుక 3 కలపండి, త్రికోణము సక్సెస్ ఈ బౌండ్ హ్యాపీ. ఇది అమ్మ ఇచ్చాశక్తి, నాన్న గురువు గారు జ్ఞానశక్తి, నాన్న క్రియాశక్తి. 3 కలుపుతారు. అందుకనే దీస్ 3 దేవతాస్, అధిదేవతాస్, దే రిప్రజెంట్ దోస్ ఆరోగ్య, ఐశ్వర్యం, ఇచ్చా, జ్ఞాన, క్రియాశక్తి. This is what I